అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఒక కీలకమైన రాజకీయ పరిణామం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు తిరుపతి నుంచి పోటీ చేయండి, 1,00,000 మెజారిటీ ఇస్తాం అని జనసైనికులు, తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కోనసీమ ప్రాంతంలోనో ఇంకెక్కడో పోటీ చేస్తే తన సామాజిక వర్గాన్ని చూసి పోటీ చేసినట్టు ఉంటుంది, తను ఈజీగా గెలుస్తానని పోటీ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడో దగ్గర పోటీ చేసి గెలిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. 2019లో కూడా కొంచెం అనుకోని ఫలితం రావడంతో కోస్తా ప్రాంతంలో, కోస్టల్ ప్రాంతంలో ఒక నియోజకవర్గంతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గం తిరుపతి అయితే మంచిది అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నట్టుగా జనసేన అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు అక్కడ నుంచి పోటీ చేసి గెలవడం, అక్కడ సామాజిక వర్గం ఓట్లు బాగా ఎక్కువగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యక్తిగతంగా అక్కడ చరిష్మా ఉండి జనసేన పార్టీ కూడా అక్కడ బలంగా ఉండడం, ఇవన్నీ చాలా కారణాలు. సరే, ఈ టెంపుల్ టౌన్, ఈ తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా లేదా అనే సంగతి పక్కన పెడితే, అక్కడ వైసీపీ రివర్స్ గేమ్ ఏం మొదలుపెట్టింది, ఓవరాల్గా తిరుపతి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కొంచెం ఆసక్తికరంగా మారే, అది చూద్దాం. అసలు 1,00,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమో కాదా అనేది కూడా ఒకసారి సింపుల్గా చూద్దాం. తిరుపతి నియోజకవర్గంలో ముందుగా సామాజిక సమీకరణాలు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒకసారి. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గం మొత్తం మీద దాదాపుగా 2,5 లక్షల ఓట్లు ఉంటే అందులో బలిజ సామాజిక వర్గం ఓట్లే సంఖ్యాపరంగా ఎక్కువ. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం కూడా రాజకీయ పెత్తనం కూడా ఎక్కువగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే, రాజకీయ పెత్తనం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత బీసీ కమ్యూనిటీ ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి, 1,00,000కు పైగా ఉంటాయి బీసీ కమ్యూనిటీ ఓట్లు. ఈ బీసీస్లో యాదవ కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత తమిళనాడు నుంచి వచ్చిన వలస ఓటర్లు, పిల్లైసి ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. తమిళనాడు నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా వరకు ఉంటారు. అలాగే అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా చాలామంది ఉంటారు. శెట్టి బలిజాస్ కావచ్చు, గౌడాస్ కావచ్చు, విశ్వబ్రాహ్మిన్స్, నాయి బ్రాహ్మిన్స్, రజకులు, ఇలా డిఫరెంట్ బీసీ కమ్యూనిటీస్, యాదవాస్ ఎక్కువగా, ఆ తర్వాత మిగిలిన బీసీ కమ్యూనిటీలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఓవరాల్గా 1,00,000 మంది ఉంటారు. బలిజ, బీసీ, రెడ్డి ఈ ముగ్గురిదే ఇక్కడ గెలుపు ఓటములను శాసించే సంఖ్య. ఆ తర్వాత ఎస్సీ ఓట్లు ఉన్నాయి, కొంతమేరకు స్వల్పంగా కమ్మ ఓట్లు కూడా, కమ్మ సామాజిక వర్గం కూడా స్వల్పంగా ఉన్నాయి, ఎస్సీ ఓట్లు కూడా కొంతమేరకు ఉన్నాయి. ఈ బలిజ సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉంది కాబట్టి జనసేన పార్టీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే పొరపాటే. అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ. తిరుపతిలో కేవలం బలిజ సామాజిక వర్గం ఉంది కాబట్టే మీరు ఇక్కడికి రండి, పోటీ చేయండి అని అనుకుంటున్నారు అంటే పొరపాటు. అక్కడ ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఎక్కువ, ప్లస్ యూత్ ఓటింగ్ ఎక్కువ. తిరుపతిలో యూత్ ఓటింగు, ఎడ్యుకేటెడ్ ఎక్కువ. దాంతోపాటు అక్కడ డిసిప్లైన్ కోరుకుంటారు. అంటే ఈ గొడవలు అవి ఇవి మాకు అనవసరం, వివాదరహితంగా ఉండాలి, కాంట్రవర్సీస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనేటట్టు కోరుకుంటారు. ఈ మూడు కూడా జనసేనకు కాస్త కలిసి వచ్చే అంశాలు కాబట్టి వాళ్ళు సామాజిక వర్గం కలిసి వస్తుంది, యువత ఓటింగ్ ఎక్కువగా ఉండడం, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువగా ఉండడం, ఆలోచించి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం కారణంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనే నమ్మకంతో జనసేన ఉంది. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తిరుపతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినంత మాత్రాన మిగిలిన నాయకులు వీక్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈజీగా గెలుస్తారని చెప్పుకోవచ్చు, 1,00,000 కాకపోతే 50,000 మెజార్టీ అయినా. కానీ అక్కడ అంత ఈజీగా లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతానికి ఎమ్మెల్యే ప్లస్ ఆయన సీనియర్ రాజకీయ నేత. ఆ నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి, పట్టుంది. ఆయన తర్వాత టీడీపీ ఇన్ఛార్జిగా సుగుణమ్మ గారు, ఆమెకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, పట్టుంది, ఆమె కూడా ఎడ్యుకేటెడ్. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ క్యాండిడేట్స్, అంత ఈజీ సాదాసీదా నాయకులు కాదు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు వెళ్తే 1,00,000 మెజార్టీ వస్తుంది అనుకోవడం కష్టమే. ఎంత స్ట్రాంగ్ అంటే మీరు 2019 ఓటింగ్ రిజల్ట్ చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి గారికి 80,544 ఓట్లు వస్తే, భూమన కరుణాకర్ రెడ్డి గారికి 80,544 ఓట్లు వస్తే, సుగుణమ్మ గారికి 79,836 ఓట్లు వచ్చాయి. కేవలం 708 తేడాతో మాత్రమే వైసీపీ ఇక్కడ గెలిచింది. ఇక్కడే అలాగే 2019లో జనసేన పార్టీ అభ్యర్థి
చదలవాడ కృష్ణమూర్తి గారికి 12,315 ఓట్లు వచ్చాయి. నిజంగా ఇక్కడ కేవలం సామాజిక వర్గం సంఖ్య చూసుకొనే జనసేన పార్టీ గెలుస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చదలవాడ కృష్ణమూర్తి గారు బలిజ సామాజిక వర్గంలో పట్టున్న నేత, మంచి పరిచయాలున్న నాయకుడు, అలాగే ఆ సామాజిక వర్గం సంఘాల్లో యాక్టివ్గా పనిచేసే నాయకుడు, ఫైనాన్షియల్గా మంచి దిట్ట, అలాగే రాజకీయంగా దశాబ్దాల తరబడి అనుభవం ఉంది, రకరకాల పదవులు కూడా చేశారు. అటువంటి నాయకుడికే 12,315 ఓట్లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కు పైగా ఓట్లు వస్తాయంటారా? సో కొంచెం కష్టం. పైగా తిరుపతి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ రావాలి అంటే ఒకటి, ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్ బ్యాంకు కొన్ని వర్గాల్లో ఫిక్స్ అయి ఉంది. వైసీపీకి ఒక 75 నుంచి 80,000 ఓట్ బ్యాంక్ ఈజీగా ఉంటుంది, రెడ్డీసు, ఎస్ఐసు, ఇతర కమ్యూనిటీస్. టీడీపీకి కూడా ఒక 70,000 ఓట్ బ్యాంక్ ఈజీగా ఉంటుంది. వీళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ తప్ప జనసేన అదర్ కమ్యూనిటీస్ వెళ్తే జనసేన ఇప్పుడున్న ఓట్ బ్యాంక్ ప్రకారం కనీసం ఒక 15,000 ఉండొచ్చు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఈ 15,000 ఓట్ బ్యాంక్కి ఇంకో 15 నుంచి 20,000 అదనంగా యాడ్ అవుద్ది. అంటే 35,000 ఓట్ బ్యాంకు యాడ్ అవుద్ది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి. కానీ ఇక్కడ నుంచి ఒక 25,000 టీడీపీ వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ ఒక 25,000 మైనస్ అవ్వాలి, వైసీపీ ఓట్ బ్యాంక్ ఒక 30,000 మైనస్ అవ్వాలి, లేదా ఒక 25,000 మైనస్ అవ్వాలి. సో వీళ్ళిద్దరికీ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అవ్వాలి. అప్పుడు దాదాపుగా ఒక 50,000 కలిస్తే 85,000 ఓట్ బ్యాంకు ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి. అర్థమైంది కదా? టీడీపీ ఓట్ బ్యాంకు 25,000 చేల్చాలి జనసేన, వైసీపీ ఓట్ బ్యాంకు 25,000-30,000 చేల్చాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈజీగా ఒక 25 నుంచి 30,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓట్లు పోతాయి కాబట్టి, వైసీపీ ఓట్లు పోతాయి కాబట్టి. కానీ ఆ అవకాశాలు ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ పునాదులు స్ట్రాంగ్గానే ఉన్నాయి, వైసీపీ పునాదులు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. పైగా ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏమిటి అంటే, సుగుణమ్మ గారి మీద కొంత సింపతి ఉంది. అది టీడీపీకి కలిసి వస్తుంది. ప్లస్ టీడీపీ గతంతో పోలిస్తే ఇక్కడ కొంచెం యాక్టివ్ చురుగ్గా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. ఆయన ఆల్రెడీ రాజకీయాల నుంచి లేదా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికో ఒకరికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తిరుపతి వైసీపీ వర్గాల నుంచి అందుతుంది. ఒకవేళ ఆయనే పోటీ చేస్తే ఓకే, లేదంటే ఆయన ఫ్యామిలీ నుంచే వాళ్ళ అబ్బాయి కానీ ఇంకెవరైనా వారసులు కానీ ఎవరైనా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక సమాచారం. సో వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇటువంటి చోట పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి అంటే 1,00,000 మెజారిటీ కాదు కదా, 25,000 మెజారిటీ టార్గెట్ పెట్టుకోవాలి. పైగా టీడీపీతో పొత్తు ఉంటే అది సాధ్యమవుద్ది, అదైనా ఒక 40,000-50,000 సాధ్యమవుద్ది. టీడీపీతో పొత్తుంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారికి 40K to 50K ఛాన్స్ ఉంటుంది. మొత్తం శ్రేణులు టీడీపీ జనసేన కలిసి సిన్సియర్గా చేస్తే. లేదు అలా కాకుండా టీడీపీ జనసేన వైసీపీ ఉందనుకోండి, ముక్కోన పోటీ జరిగిందనుకోండి, చాలా టఫ్ ఎలక్షన్ జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అంటే 1,50,000 30,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. గెలవాలి అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, చాలా ఖర్చు పెట్టాలి, అన్ని రకాలుగా పోల్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అన్ని రకాలుగా చేయాలి. రిస్క్, ఒక రకంగా పొలిటికల్ రిస్క్. ముక్కోనపు పోటీ అయితే మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం రిస్క్. అదే జనసేన టీడీపీ పొత్తుంటే మాత్రం చాలా ఈజీ. సో అది తిరుపతి. ఎందుకంటే ముక్కోన పోటీ అంటే రిస్క్ అని ఎందుకన్నానంటే ఇద్దరు కూడా కాకలు తీరిన రాజకీయ యోధులు, ముదురులు. వైసీపీ అభ్యర్థి కానీ టీడీపీ అభ్యర్థి కానీ కొత్తోళ్ళు, ఫ్రెష్ క్యాండిడేట్లు కాదు, ముదురులు, అన్నీ తెలిసిన వాళ్ళు, నియోజకవర్గం మొత్తం పరిచయాలు ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నవాళ్ళు. అందుకని జనసేన అక్కడ రిస్క్ అని చెప్తున్నా. సో ఇది తిరుపతి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. వైసీపీ మాత్రం నిజంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మాత్రం వైసీపీ అభ్యర్థిని మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా తిరుమలకు సంబంధించి. థ్యాంక్ యూ.